parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you, so I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆరంభిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటనైనా తండ్రి, మరి నీ కుమారుడు దావీదు ప్రభా నైనా ఒక సందర్భంలో తండ్రి, నాకు రెక్కలు ఉంటే బాగుండు, ఎగిరి నేను ఎక్కడికో వెళ్ళిపోదును, ఒంటరిగా బ్రతుకుతును అని చెప్పేసి మాట్లాడుతున్న అధ్యాయంలోకి వెళ్ళి మేము ధ్యానిస్తుంటుండగా, అయ్యా మాతో కూడా మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాదేవుడు మనకిస్తున్న వాక్య అంశం అయితే మరి కీర్తన 55వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని సత్యాలు నేర్చుకోబోతున్నాం. ఇందులో మరి టైటిలింగ్ అయితే నేను ఏమి ఇస్తలేను, కానీ ఒక్క మాట ఇక్కడ నాకు దావీదు పలికిన మాట చాలా నచ్చిన మాట. నా మనసులో నేనున్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కాదండి 15 సంవత్సరాలు అయిపోయింది నేను దేవుళ్ళలోకి వచ్చి యేసయ్యని నమ్ముకొని. ఈ 15 సంవత్సరాల్లో కనీసం ఒక 5, 6, 10 సార్లనైనా అనుకునేదాన్ని ఏంటంటే, అబ్బా దేవా నాకు రెక్కలుంటే బాగుండు. అంటే నాకు ఇక్కడ వచనం ఉందని నాకు తెలియదండి. రెక్కలుంటే బాగుండు, అట్లా ఎగిరిపోయేదాన్ని అని. అసలు ఇక్కడ నుండి పారిపోవాలి అంటే మనం చచ్చిపోము, ఎందుకంటే దేవుడు బ్రతికించుకున్నాడు, దేవుని కోసం బ్రతకాలి. ఈ మనుషులోకి వెళ్ళి మనుషుల దగ్గర నుండి పారిపోవాలి, ఈ పరిస్థితుల నుండి పారిపోవాలి. ఎలా పారిపోవాలి? వేరే దేశాలకు వెళ్దామా అంటే మనకి వీసా ఇచ్చేవాళ్ళు ఉండరు. పోనీ ఎక్కడన్నా పోయి బ్రతుకుదామా అంటే అన్ని చోట్ల బ్రతకడం అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ప్రభా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రెక్కలు వచ్చి ఎక్కడికైనా ఎగిరిపోయి దాక్కుంటే బాగుండు, పారిపోతే బాగుండు అని ఎన్నోసార్లు నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి అనుకున్న రీతిగా ఈ వచనం ఇక్కడ కనిపించిందని చాలా సంతోషించాను ప్రభా. అంటే దావీదు మహారాజుతో పోల్చుకోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే కదండి. అందుకేనేమో ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఓదార్పునిస్తుంది, మరి జయాన్ని ఇస్తుంది, సరిచేస్తుంది, గద్దిస్తుంది. అన్ని విషయాలలో అన్ని రకాలుగా అన్ని వేళలా మనకి సహాయపడే ఈ వాక్యాన్ని విడిచిపెట్టి మనం బ్రతకకూడదండి, బ్రతకము. అందుకే దేవుడే వాక్యమే ఉన్నాడు, వాక్యమే శరీరధారి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మన మధ్యలోకి అంటే ఎక్కడికండి? నేను పలుకుతుంటుండగా ఆ మాటలు ఎలా అయిపోతాయి అంటే జీవంగా మారి నరాల్లోనికి మనలోనికి వెళ్ళిపోవాలి. ఎలా తెలుసా? ఊపిరి పీల్చుకుంటాము. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏమవుతుందండి? మనకు కనిపిస్తుందా ఊపిరి? కానీ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీకు సజీవంగా కనిపిస్తున్నాను అంటే నేననే కదా, ఎవరైనా సజీవంగా కనిపిస్తున్నాము అంటే దాని అర్థం మనం ఊపిరి పీల్చుకుంటున్నామని అర్థం. అందుకే అంటారు కదా, మరి శ్వాస అందట్లేదు కాబట్టి ఐసీయూలో పెట్టారు, లేకపోతే అదేమంటారండి అన్నీ మరి పెట్టారు అని చెప్పేసి అంటాం, వెంటిలేటర్స్ పెట్టి ఉన్నారని అంటారు. దాని అర్థం ఏంటంటే మరి వాళ్ళు శ్వాస తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి వారి కోసం ఆ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ని మరి వాడి మరి పెట్టినప్పుడు కొద్దిగా అంటే కంప్లీట్గా గాలి పోదు, కానీ కొద్దిగా గాలి పీల్చుకొని ఆ కొద్ది సమయమో, కొద్ది నెలలో, కొద్ది రోజులో మరి బ్రతకడానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ సహాయం చేస్తే డబ్బున్నోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. అంటే ఇది ఈ కరోనా కాలంలో జరిగింది అదే కదండి. కానీ ఒకప్పుడు నుండి కూడా ఉంది వెంటిలేటర్లో పెట్టడం, కొన్ని రోజులు బ్రతికించుకోవడం, ఇంకా లాభం లేదని చెప్పేసి ఎంతోమంది పేషెంట్స్ ఇక ఎంతకాలం ఇలా పెడతామని చెప్పేసి ఆ వెంటిలేషన్స్ తీసేసి ఇక చచ్చిపోని అని కూడా వదిలేసిన వాళ్ళని మనం ఎంతోమందిని చూడలేదు. దేవునికి మహిమ కలుగును కాకంటే కొంతమందికి మరణం మన చేతిలోకి గుండానే పోతూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సరే అండి, ఇప్పుడు అలానే కాదు, కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ వాక్యమే జీవం అయిపోయి ఇప్పుడు నిజం చెప్పాలంటే మనము బ్రతుకుతున్నామంటే ఆయన సృష్టించిన సృష్టి, ఆ సృష్టి ఎలా కలిగింది అంటే ఇదిగో ఆ గాలి ఎలా కలిగింది, ఆ తాగుతున్న నీళ్ళు ఎలా వచ్చాయి, అలాగే మరి ఈ లోకం ఎలా తయారు చేయబడింది, ఈ లోకంలో మనం నడుస్తున్నాము, నిలబడుతున్నాము, ఇదిగో ఉన్నాము అంటే మరి ఈ లోకంలో మట్టి దగ్గర నుండి మరి
పంటల దగ్గర నుండి తయారవుతున్నాయి. మరి మనం ఆహారం తింటున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా అండి? ఆయన నోటి నుండి వచ్చిన వాక్కు, ఆయన పలికిన మాట. హల్లెలూయా. మరి నేను అదే చెప్తున్నాను, నేను ఆలోచన చేసింది బైబిల్లో ఉందని నాకు తెలియదు, కానీ బైబిల్లో చదివినప్పుడు ప్రభా నీకు స్తోత్రం, ఇంకా ఏముంది ప్రభా, ఏది లేదు ప్రభా వాక్యంలో అని అందుకే ఇది ఒక ధననిధి అండి. ఈ వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మీకు చదువు రాకపోతే వినండి మాలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు. దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే డబ్బులు, అప్పులు తీరడం మాత్రమే కాదు, కానీ మీ ప్రాణానికి నెమ్మది కలిగించేదే నిజమైన జీవపు మార్గపు కార్యాలండి. అవి మనకి మొదటగా కావాలి. నీకు ఆస్తి ఎంతున్నా, అవునండి నిజం చెప్పాలంటే రీసెంట్గా కలిసి డిన్నర్ చేసే పరిస్థితి వచ్చింది. మరి అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ తినలేని వారు. ఎందుకు తినలేరు అంటే పడదు ఎందుకు అంటే అనారోగ్య పరిస్థితుల్లో. లేని వాళ్ళు లేకేడిస్తే ఉన్నవాళ్ళు ఉండి ఏడ్చడం అంటే ఇదేమో అని చెప్పేసి అనుకున్నాను. బాగా ఉన్న వాళ్ళే అన్నీ ఉన్న ఐటమ్స్ పక్క వాళ్ళకి పెడుతున్నారు, మరి వాళ్ళు తినలేకపోతున్నారు. అంటే ఇది కొత్త విషయం కాదండి, అందరికీ తెలిసిన విషయమే. కానీ బయట వాళ్ళకి అది లేదు. అది తింటే అరుగుతుంది వాళ్ళకి, అది వాళ్ళకి తినాలని ఉంది, కానీ అది వాళ్ళకి దొరకదు. అది ఉన్న వాళ్ళకి వద్దన్నా వస్తుంది, అది తిన్నా అరగదు. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా మరి ఏమి జరుగుతుంది లోకంలో అంటే ఏమీ జరగట్లేదండి. నాకు ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు భలే జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమయంలో. ఇవన్నిటిని మీతో మాట్లాడుతుంటే, అంటే నేను ప్రిపేర్ అయిన మెసేజ్ వేరు, నేను పలుకుతున్న మాటలు వేరండి. నిజం చెప్తున్నాను. ఏంటంటే అపోస్తల కార్యంలో మరి కొన్ని కార్యాలు జరిగాయి. అపోస్తల కార్యం చదివినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా అద్భుతాలు, సూచక్రియలు పేతురు ద్వారా, పౌలు ద్వారా, మరి పౌలు ఎలా మార్చబడ్డాడు, లేకపోతే బర్నబా ఎలా అద్భుతాలు చేశాడు, అంటే ఇలా శిష్యులు ఏం చేశారు, మరి దేవుడు ఎలా వాళ్ళని వాడుకున్నాడు అనేది చూస్తే ఒక్క మాట ఏంటి తెలుసా అండి? దేవుడు మాకు తోడై ఉండడం వల్ల, దేవుని చిత్తం అయితే ఈ మాటని మనం రాబోయే కాలంలో ధ్యానిద్దామండి. తోడై ఉండడం వల్ల, దేవుడు మాకు తోడై ఉండి మా ద్వారా చేసిన కార్యాలను బట్టి ఎంతోమంది రక్షణలోకి వచ్చారని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉంటారు. అది ఒక మాట అయితే, ఇంకొకటి ఏంటి తెలుసా, ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారంట. జాగ్రత్తగా వినండి. ఈరోజు నాకు తెలీదు మరి నేను ఎవరితో మాట్లాడుతున్నానో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే అక్కడ ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. ఎస్, వేల మంది యాడ్ అవుతున్నారు. మరి అక్కడ వాళ్ళు సేవ చేస్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా కొందరు తృణీకరించి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వాదిస్తున్నారు, కొంతమంది కొడుతున్నారు, చంపుతున్నారు, కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మే వాళ్ళంట నమ్మి విడిచిపెట్టట్లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకొచ్చి, జాగ్రత్తగా వినండి, ఉన్నదంతా కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? వేరే వాళ్ళ దగ్గర లేదు, ఒకరి దగ్గర ఉంది అనే ఒక వ్యత్యాసం లేకుండా అందరికీ అన్నీ ఉండేలాగా, ఎవరి దగ్గర ఏమీ లేదో వాళ్ళకి ఇస్తూ, ఎవరి దగ్గర ఏముందో అది వాళ్ళు వాడుకుంటూ అలా వారు జీవించారంట సమానంగా. ధనవంతుడు లేడు, బీదవాడు లేడు. మరి అపోస్తల కార్యం లాంటి అద్భుతాలు, సూచక్రియలు కావాలి, మీకు కావాలి, మా ద్వారా కూడా జరగాలని మాకు ఆశ ఉంది. మరి సేవకులమైనా మేము చేస్తున్నామో లేదో తెలియదు, పొందుకుంటున్న వారు మీరు పొందుకుంటున్నారో మాకు తెలియదు, కానీ దేవునిలో రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం సేవకిస్తావా? నీకు 100 ఎకరాలు ఉంటే ఒక 10 ఎకరాలు సేవకి ఇవ్వగలుగుతున్నావా? కనీసం అక్కడ వాళ్ళైతే 100 ఎకరాలకి 50 ఎకరాలకి వాళ్ళకి ఎంత ఉంటే అంత, ఎంత డబ్బు ఉంటే అంట, ఎంత ఆశ, మొత్తం అమ్మేసి పనిచేసి సమానంగా చేసుకున్నారంటే ఇంకా ధనవంతులు లేడు, బీదవాళ్ళు లేరని అక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు. మీలో బీదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు అని చెప్పిన దేవుడి మాటను కూడా కొట్టిపడేసినట్టుగా వీళ్ళు సమానంగా మారిపోయారు. వాళ్ళ హృదయం, వాళ్ళ ప్రేమ అంతగా వారిని మార్చిందే. మరి లోకానికి సంబంధించిన వాటి మీద ఆ ఇష్టాలు తొలగించుకున్నారే. మరి మనమేం చేస్తున్నామండి? మనమేం చేస్తున్నాం? తోటి వారికి ఎంత ఇవ్వగలుగుతున్నాం? ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? అప్పులు, వడ్డీలు మరి ఎంతవరకు తీసుకుంటున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను పారిపోతాను అని చెప్పేసిన మాట గురించి మనము వచ్చేద్దామండి. ఇది ఎందుకో తెలియదు, ప్రేరేపణతో చెప్పి ఉన్నాను. మరి దేవుడే మీతో మాట్లాడును గాక. మీరు లేని వారైతే నేను అడగనండి, కానీ ఉన్నవారైతే ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి. నేను ఎవరికి అనేది నేను చెప్పట్లేదు. మీ ఎదుట ఎవరు లేని వారు కనిపిస్తున్నారో, ఎవరు ఇబ్బంది కలిగిన వారు కనిపిస్తున్నారో, ఎవరు అడుగుతున్నారో అని చూడకండి. అడిగిన వాళ్ళకి ఇవ్వమని నేను అడగను, అడగని వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. మీ ఎదుట ఎవరైనా సహాయం, మరి నేను ఎవరికన్నా సహాయం చేయగలనా అని మీ మనసుకి అనిపించేటట్టుగా ఎవరు కనిపించరా? అలాంటి వారికి సహాయం చేయమని దేవుని పేరిట కోరుకుంటున్నాను. దానివల్ల
మీకెంత దీవెనో నాకు తెలియదు, కానీ మీ మనసుకి మాత్రం నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుందండి. కోట్లు 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 మీకు సంపాదించిన, కోట్లు కోట్లు మీరు ఎక్కడి నుండి తెచ్చుకొని పెట్టుకున్నా మీకు అంత సంతోషం ఉండదు. కానీ ఒక్క రూపాయో ఒక్క ముద్ద ఎవరికన్నా దానం చేసి చూడండి, ఆ రోజంతా కూడా మీకు ఎంత నెమ్మది ఉంటుందో. అలాంటిది అవసరతలు అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా మీకు ఎంత దీవెన వస్తుందో, ఎంత మనసులో నెమ్మది ఉంటుందో మీరు అనుభవించి చూడండి. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. మీకు నెమ్మది లేదా, ముందా పని చేసి చూడమని దేవుని పేరిట కోరుకుంటున్నాను. మరి కీర్తన 55వ అధ్యాయం మరి ముందుకు సాగుదామండి. ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము. శత్రువుల శబ్దమును బట్టి చూడండి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాలో కనుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేస్తాను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. అది 8వ వచనం అండి. తర్వాత వచనాలు ఇంకా అంటే దీంట్లో చాలా వచనాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ మరి 23 వచనాలు ఉన్నాయి కాబట్టి అన్ని వచనాలు నేను ధ్యానించను, కానీ మరి ఈ కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాము ఒక్కొక్కటిగా. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే దావీదు మహారాజు, ఇదిగో ప్రభువా నా ప్రార్థన ఆలకించు, ఇదిగో నేను చెప్పే మొరలకి మరి నువ్వు విను ప్రభువా అని మరి దేవుణ్ణి ముందు అట్రాక్ట్ చేస్తున్నాడు. అంటే దేవుని వైపు తిరుగుతున్నాడు. ముందు ఈయన తిరుగుతున్నాడు, మనం తిరగాలి ఫస్ట్ దేవుని వైపు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు తిరిగి ఏం చేశాడని కాకుండా నువ్వు తిరిగి ప్రభువా నా వైపు చూడు, ప్రభువా నా వైపు చూడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, ప్రభువా నేను చెప్పేది విను ప్రభువా అని ఒక్కసారి అడిగి చూడు. ఆయన వినడేమో గ్రహించుకో నువ్వు. ఎందుకంటే నా మాట వింటాడండి దేవాది దేవుడు. నేను రీసెంట్గా నేను ఒక సాక్ష్యం చెప్తాను, మరి అద్భుతమైన సాక్ష్యము, దేవుడు మొరలు వినే దేవుడని. మరి రీసెంట్గా కొన్ని రోజుల క్రిందట జరిగింది. నేను చెప్పాలనుకోలేదు ఇంత తొందరగా, కానీ ఎందుకో ప్రేరేపణతో చెప్తున్నాను. దేవుడు వినగల దేవుడు, వింటున్న దేవుడు అని చెప్పేసి సజీవ సాక్ష్యంగా నేను చెప్తున్నానండి. ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల కిందట నేను చాలా వేదన పడుతూ మరి రాత్రంతా మూలుగుతూ, ప్రభా ఏంటి ప్రభా అది ఆయన ఉంటాడు కదండి, న్యాయాధిపతి ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ప్రభా నువ్వు మాకు తోడే ఉంటే మాకు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడండి. అప్పుడు నేను నీకు తోడే ఉన్నాను, ఖచ్చితంగా ఉన్నాను, నేను విడిపిస్తాను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. నేనేమంటున్నాను తెలుసా? ప్రభా నువ్వు నాతో ఉన్నా కూడా మౌనంగా ఎందుకున్నావు ప్రభా? నా బాధ ఇంచున్నావు కదా, నా వేదన ఇంచున్నావు కదా అని చెప్పేసి ఆ రోజు నేను దేవునితో చాలాసేపు పోరాడి నేను పడుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, నేను పోరాడి పడుకున్నాను. దేవుడైతే నాతో ఏం మాట్లాడలేదు, ఏ కళ నాకు రాలేదు, ఏ ఓదార్పు నాకు రాలేదు, ఏ సహాయము నాకు రాలేదు. కానీ నెక్స్ట్ డే యథావిధిగా లేచాను. రాత్రి దుఃఖం వస్తుంది కదండి, చూడండి ప్రతి వాక్యం జీవం అని చెప్పాను, ఊపిరని చెప్పాను, అది నేను అనుభవిస్తున్నానండి. ఆ రోజు రాత్రి అసలు నేను ఎందుకు ఏడ్చాను, ఎందుకు బాధపడ్డాను ఆ విషయం కూడా మర్చిపోయి తెల్లారి మామూలుగా లేసాను, మామూలుగా స్తుతించుకున్నాను, మామూలుగా నేను ముందుకు సాగాను. అసలు నైట్ గురించి నేను ఆలోచన చేయలేదు. దినమంతా మళ్ళీ యథావిధిగా నా పనిలో నేను ముందుకు సాగి హ్యాపీగా ముందుకు సాగుతున్నాను. నా ఆత్మలో ఆనందం అయితే తగ్గలేదండి. రాత్రి దుఃఖం వచ్చిన పొద్దున ఆనందం వస్తుందన్నమాట నా పట్ల నెరవేర్చబడిందండి. అనుకోకుండా అది మరి కార్యం జరిగిందా అంటే నెవర్ జరగలేదు. కానీ మరి దేవుడైతే నాకు ఆ కృపను ఇచ్చేశాడు. నెక్స్ట్ డే సాయంత్రం అనుకోని రీతిగా మన స్నేహితురాళ్ళు అనుకోకుండా మాట్లాడి వెంటనే తను చెప్తున్న మాట ఏంటంటే, కలలో కనిపించావు అని చెప్పి. కలలో కనిపించడం ఏం కనిపించాను అని చెప్పేసి నేను సరదాగా అడిగాను. అంటే గతంలో మనం కళల గురించి మాట్లాడుకున్నాం కదండి, దేవునికి స్తోత్రం. నా కళలో దేవుడు ఏం మాట్లాడలేదు, కానీ ఆమె కళలోకి వెళ్ళిపోయాడు దేవుడు. ఏమంటున్నాడో నాకు తెలియదు, కానీ ఆమె అంటుంది, నువ్వు నా కళ్ళలో కనిపించావు అని చెప్పేసి తను కొన్ని విషయాలు నాకు చెప్పిన తర్వాత అవునా, సంతోషం, దేవునికి స్తోత్రం. ఏ రోజు అంటే నాకు తెలియదు ఆమెకి ఎప్పుడు కళ వచ్చిందో. నేను అడిగాను, ఏ రోజు అక్క అలా నీకు వచ్చిందంటే, ఏ రోజైతే నేను ఏడ్చి అరిసి బాధపడి వేదన పడి నాకు నేనుగా ఇంకా ధైర్యం తెచ్చుకొని దేవానికి స్తోత్రం అని హ్యాపీగా పడుకొని తిరిగి లేసాను, అదే రోజు అదే టైంలో ఆమె నిద్రపోతూ ఆమెకి కళ వచ్చింది. ఒక 1-2 డేస్ తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు కళలో వచ్చావని
ఆ కళను వివరించింది. చూడండి, మనం విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేనేమంటున్నా అంటే చూడండి, ఇక్కడ ఆయన వింటాడు, నా మొర విన్నాడండి. కానీ నేను వినే స్థితిలో లేనేమో, అందుకోసమే నేను మాట్లాడితే మరి అర్థం చేసుకోనేమో, ఆ టైంలో నాకు అదే కళ నాకు ఇచ్చినా అయిపోయేదేమో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో ఉన్నాను బిడ్డ అని చెప్పడానికి ఇంకొకరిని వాడుకోవాల్సి వచ్చింది. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే మీ ప్రతి మొర ఆలకిస్తాడు. దేవుడు ఏం చేశాడనే ప్రశ్న ఆపివేసి, దేవా నువ్వు నాకున్నావు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని దేవుని అడిగే రీతిలో అడగండి, ప్రశ్నించండి. నేను కాదనట్లేదు, కానీ నిలదీసే హక్కు లేదని మరలా మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుణ్ణి మీరు ఏంటి ప్రభా అని ప్రశ్నించే హక్కు మీకు లేదు, కానీ తెలుసుకోవడానికి ప్రశ్నించే హక్కు మాత్రమే మీకు ఉందని దేవుని పేరట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈయన అంటున్నాడు, ప్రభా నా విన్నపములు అన్నీ వింటావు కదా, మరి ఇక్కడ నీ విన్నపాన్ని కూడా విను. చూడు, నా శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు, నాకు వేదన కలగజేస్తున్నారు, నాకు గాయాన్ని కలగజేస్తున్నారు. నేను ఏకాంతుడనే దుఃఖాకాంతుడనైపోయి ఉన్నాను ప్రభా, నాకేం చేయాలో తెలియట్లేదు. నేనున్న పరిస్థితిలో ఏమంటున్నాడు తెలుసా, నేనున్న పరిస్థితిలో నాకు ఇంకేం తోచట్లేదు, ఈ పరిస్థితుల గుండా నాకేం చేయాలో తెలియట్లేదు, ఏమి చెయ్యలేను. నేను చేయగలడేమో మామూలుగా అయితే, చెయ్యలేను అంటున్నాడు. ఎందుకు చేయలేడు? మరి చూడండి, మరణ భయం వచ్చిందంట. దావీదుకు మరణ భయం వస్తుందా అండి? అసలు సింహాల్ని సైతం చంపేసిన వాడు, గొలియాతుని రాయితో చంపినవాడు, ఎన్నో యుద్ధాలు చేసినవాడు, ఎంతో గొప్ప ధైర్యవంతుడు, యుద్ధశాలి, ఇతనికి మరణ భయమా? సమస్య లేదు. కానీ ఇక్కడ ఈ మరణ భయము వలన అంటున్నాడు. చూడండి, నాకు ఆశ్చర్యం వేసిన మాట ఇక్కడ ఇదే. ఏంటంటే, నాకుండే నాలో వేదన పడుచును. చూడండి, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. మరి కోపముతో మిగతా వాళ్ళు చేస్తున్న హింసని భరించలేక మరి వాళ్ళతో పగ ప్రతీకారం అని వెళ్ళలేకపోతున్నాడు, కానీ తనలో వేదన పడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే, అవతల వాళ్ళు నేను హింసిస్తుంటే, నేను గాయపరుస్తుంటే, వాళ్ళ మీద నీకు వచ్చేది కోపం, పగ, కుట్ర, ఏది చేయాలి, రివర్స్ గేర్ ఎలా వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన అవన్నీ చేయట్లేదు, కానీ వేదన పడుతున్నాడు, తన గుండెలో దుఃఖపడుతున్నాడు. అయ్యా నా ప్రభా, నాకేంటి స్థితి, నాకు ఈ దుస్థితి ఎందుకు అని బాధపడుతూ ఏమంటున్నాడంటే, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు. చూడండి, భయము, మరణ భయము, అది కూడా మహాభయము, భయాన్ని భయంకరంగా వర్ణిస్తున్నాడు అండి ఇక్కడ దావీదు మహారాజు. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ఇక్కడ వణుకు పుడుతుందంట. వణుకు పుట్టే అంత పిరికివాడా దావీదు? కానే కాదు, మనము కూడా కానే కాదు. కానీ ఇక్కడ ఆ వేదనను బట్టి ఆ రకంగా అయిపోతున్నాడు. కారణం ఏంటా అండి? ఈ అధ్యాయంలోనే రాయింది. అయితే ఆ పరిస్థితిని బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి పగా సాధిస్తాను అనుకోలేదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు వెళ్ళి పారిపోవాలి, ఫస్ట్ నేను పారిపోవాలి అంటున్నాడు. పిరికివాడై కాదండి, మరణ భయంతో కాదు, కానీ చెప్తానండి తర్వాత. ఏంటంటే, ఆయన అడుగుతున్న కోరిక ఎలా ఉందంటే, దేవా ఇప్పుడే నాకు రెక్కలు వచ్చి నేను అట్లా ఎగిరిపోతే బాగుండు, ఒంటరిగా పారిపోతే బాగుండు, త్వరపడి దూరంగా పారిపోయి ఈ పెనుగాలి, అంటే పెనుగాలి ఇన్ ద సెన్స్ ఈ సమస్యల వలయం, ఇబ్బందులు అవన్నీ తట్టుకోలేక వాటిని పోలుస్తున్నాడు, పెనుగాలితో పోలుస్తున్నాడు. అలాగే మరి సుడిగాలితో పోలుస్తున్నాడు తన సమస్యల్ని. వాటి నుండి పారిపోయి చక్కగా అరణ్యంలో నివసిస్తే ఎంత బాగుండు దేవా అని కోరుకుంటున్నాడు. నన్ను తప్పించు ప్రభు అనట్లేదు, కానీ పారిపోతే బాగుండని కోరుకుంటున్నాడు. అక్కడ సత్యం ఏంటి తెలుసా అండి? ఆ తర్వాత వచనాలలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభా రాత్రింబవళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపము చెడుతనమును దానిలో జరుగుతుంది. చూడండి, ఆయన దేని గురించి వేదన పడుతున్నా అంటే, మొదటిగా పట్టణంలో బలాత్కారములు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళని నాశనం చేయలేను, వాళ్ళని శిక్షించలేను. అలాగే రాత్రింబవళ్ళు కూడా వారు ఏం చేస్తున్నారంటే తిరుగులాడుతున్నారు, పాపం చేస్తున్నారు, చెడుతనం నిండిపోయింది అక్కడ. అంత మాత్రమే కాదు, దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నాయి, వంచనయు కపటము మరి దాని అంగడిల వీధిలో కనపడుతుందని ఒక ఊరు, ఒక ప్లేస్ గురించి ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ అంటే ప్లేస్లో జరుగుతుంది, కానీ ఎవరి ద్వారా జరుగుతుంది అనేది కూడా చూద్దామండి. నన్ను దూషించువాడు శత్రువు కాదు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 12వ వచనం, కీర్తన 55 ధ్యానిస్తున్నామండి మనం. 12వ వచనం ఏముంది తెలుసా? నన్ను దూషించువాడు నా శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాని సహించవచ్చును. అంటే సహించడం అంటే భరించడం మాత్రమే కాదండి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా. నా మీద మిట్టి పడివాడు నా యందు పగపట్టినవాడు కూడా కానే కాదు, అట్టివాడైతే నేను దాగి పారిపోదును. కానీ ఈ పని చేసిన వాడు నీవు నా సహకారివి అంటున్నాడు. నా చెలికాడివి అంటే నా స్నేహితుడవు, నా ప్రాణప్రియుడవే అంటే దావీదు మహారాజు
దగ్గరివాడు అనమాట. ఈ దగ్గరివాడు మరి కొడుకే కావచ్చు, ఆ సమయంలో మరి ఎవరైనా కావచ్చు, తనకు సంబంధించిన వాళ్ళు, తన రక్త సంబంధికులు, తన స్నేహితులు, తనతో పాటుగా తిరిగిన వారు, తనతో పాటుగా మాట్లాడుతున్నవారు తన వారే మరి ఈ రకంగా దూషిస్తూ చెడుతనములు చేస్తూ మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో దావీదు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ అయిన చేతిలో ఉన్నా చేయలేడు, వారిని నాశనము చేయలేడు, వారిని శిక్షించను లేడు, వారి మీద పగ ప్రతీకారం చేయలేడు. మరణ భయం ఉంది. ఎందుకంటే దీనితో ఈ పరిస్థితిని బట్టి ఆయనకి వేదన కలిగి ఆ వేదనతోనే చచ్చిపోయే అంత వేదన కలుగుతుంది. అందుకే వణుకు పుడుతుంది. అంత మాత్రమే కాదండి, అక్కడ తర్వాత చూస్తే ఒక మాట అంటాడు, ఏంటంటే వారిని మరణముకు అకస్మాత్తుగా వచ్చునుగా కానీ అని వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు చచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నాడు. కానీ నిజం చెప్పాలంటే తను చంపగలడు కూడా, చంపచ్చు కూడా, హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ తను చంపడానికి ఇష్టపడట్లే, అలా కోరుకుంటున్నాడు. అంటే నిజమైన కోరిక కాదండి ఇది, కానీ ఆ తలంపులు అలా తన్ని మాట్లాడిస్తున్నాయి. కానీ ఏమనుకుంటున్నాడంటే ఇవన్నీ పరిస్థితుల నుండి వాళ్ళ నుండి పారిపోయి ఏకాంతంగా దేవునితో బ్రతికితే చాలని ఈ దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పారిపోతే బాగుండని మనం కూడా అనుకుంటాం. పరిస్థితుల నుండి పారిపోతే బాగుండని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దావీదు మహారాజు అయితే తన వారే కాబట్టి పారిపోవాలనుకున్నాడా, లేకపోతే ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాడో మనకి తెలియదు. కానీ మన జీవితంలో మన శత్రువు ఎవరైతే ఉన్నారంటే సాతానే ఉన్నారండి. మళ్ళీ చెప్తున్నాను, మనుషులైతే మన శత్రువులు కానే కాదు. అది నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు. వాళ్ళు ఎవరైనా సరే నేను హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, నీకు ఇష్టం లేని చేస్తున్నారో, ఇదిగో నువ్వు ఓర్వలేని చేస్తున్నారేమో అయినను కూడా వారు కూడా మరి దేవుని చేత వాడబడాలని నువ్వు నేను కోరుకుంటున్నాము. కానీ వారు సాతాను చేత వాడబడుతున్నారే తప్ప వాళ్ళని శత్రువులు కానే కాదు. శత్రువు అయిన సాతాను చేతిలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా నీకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. కాబట్టి దావీదు మహారాజు వాళ్ళని నాశనం చేయాలని చూడలేదండి, తను పారిపోవాలని చూశారు. కానీ ఇక్కడ మనం పారిపోవడం కాదు సమస్యకి సొల్యూషన్, కానీ మనము వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నిలబడితే దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడ 16వ వచనంలో అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. చూడండి, మనం కూడా అలాగే చేద్దాము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులు ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలమును మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు ఇలా బలాత్కారము చేయుదురు, సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధన నతిక్రమింతురు అంటున్నాడు. అంటే ఈ మనుషులైతే మారరు, మరి సమాధానంగా ఉండాల్సిన చోట కూడా మరి వాళ్ళు సమాధానంగా ఉండరు. మరి కవెనెంట్ చేసుకున్న వారు, నిబంధన చేసుకున్న వారు కూడా బ్రేక్ అయిపోతారని ఇక్కడ అర్థం వస్తూ ఉంటుందండి. ఆ తర్వాత వారు నోటి మాటలు మరి ఎలా ఉంటాయంటే తెలుసా అండి, ఇక చూడండి ఇక్కడ ఏమంటే వెన్న పూస వలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు మరి చిక్కుముక్క రాయి కంటేనూ భయంకరమైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదల్చనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడజేయుదువు. రక్తపరాధులను, వంచకులను సగమున కాలమైనను బ్రతుకరు. నేనైతే నీ అందు నమ్మిక ఉంచున్నాను. చూడండి, ఎక్కడ ఆరంభమైంది ఈ కీర్తన, ఎక్కడ ముగించబడుతుంది. మొత్తము కూడా తన రక్త సంబంధికులు నీ శత్రువులుగా మరి మాట్లాడుతున్నాడు. శత్రువులు అయ్యారండి, దావీదు శత్రువులుగా చేసుకోలేదు. నిజం చెప్పాలంటే అది వేరే దేశం వాళ్ళైతే, వేరే వారైతే ఖచ్చితంగా నాశనం చేసి పడేస్తుండే, చంపేసి పడేస్తుండే. అంత వాళ్ళ కోసం మొరపెట్టే అంత పెరిగివాడు కాదు. వారొచ్చి చంపుతున్నారని మరణ భయంలోకి వెళ్ళిపోయేంత మరి పిచ్చివాడు దావీదు కానే కాదు. కానీ ఇక్కడ తన వారిని బట్టి ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక, ఇప్పుడు మనం కూడా అంతే, వాళ్ళకి చెప్పలేము, వాళ్ళకి బుద్ధి చెప్పలేము, వాళ్ళకి గడ్డి పెట్టలేము, ఏమీ చేయలేము. కానీ మరి మనమేదో చేయాలని తపన ఉంటుంది, మనమేమీ చేయలేక నిస్సహాయ స్థితిని బట్టి మనం కూడా పారిపోవాలని అనుకుంటాం. కానీ పారిపోవడం నిజమైన సొల్యూషన్ కాదండి.
ఏది నిజమైన సొల్యూషన్ అంటే ఇదిగో సాయంత్రం కాలము, ఉదయకాలము, మధ్యాహ్న కాలము ప్రతిసారి వారి గురించి గుర్తుకొచ్చిన, వారు మనకు చేస్తుంది ఎదురుగా కనిపిస్తున్నా, అందులో మనం అనుభవిస్తున్న ప్రతి నిమిషం ప్రతి క్షణం వాటి గురించి ధ్యానించడం కాదు, కానీ దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే, హల్లెలూయా, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడిపించి మనకి న్యాయం చేసి మనకు సహాయం చేస్తాడు. అందుకే అంటున్నాడు, నేనైతే వాళ్ళైతే ఇలా అయిపోతారు అలా అయిపోతారు నాకు సంబంధం లేదు, ఇంకా నేను మాత్రం వాళ్ళని దేవుడికి అప్పచెప్పేస్తాను, దేవుడు మార్చుకుంటాడా మార్చుకొని లేకపోతే లేదు నాకు సంబంధం లేదు, కానీ నేనైతే నా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయుడు. చూడండి, ఎగిరి పారిపోతాడని కోరుకుంటున్నాడు రెక్కలుంటే. ఇక్కడ చూస్తే లాస్ట్కి వచ్చేసరికి ఈయన ఏమని ప్రార్థన ముగిస్తున్నాడంటే, నా దేవుడు నన్ను కదల్చనీయకుండా ఇక్కడే నిలబెట్టి ఇక్కడే విజయాన్ని ఇస్తాడని ధైర్యం తెచ్చుకున్నాండి. ఈరోజు నువ్వు కూడా పిరికి దానిలాగా నీ పరిస్థితిని బట్టి పారిపోవాల్సిన అవసరం లేదు. గతంలో చెప్పి అన్నాను, ఎన్నో మెసేజ్లు నేను చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తున్నానండి, కొత్తగా వింటున్నారేమో నాకు తెలీదు. యుద్ధము యెహోవాదే, మరి విజయము కూడా యెహోవాదే అంటున్నాం. అవును, యుద్ధం యెహోవాదని పలుకుతున్న వారలారా, మనకైతే దేవుడు బైబిల్లో ఎంతోమందికి మరి ఎంతోమందితో యుద్ధము జరుగుతున్నప్పుడు, శత్రువులతో యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులను ఓడిస్తూ మరి దేవుడు తన బిడ్డల్ని గెలిపిస్తూ ఆ ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఇదిగో నేను మీకు విజయాన్ని ఇస్తాను, ఈ యుద్ధం మీది కాదు నాది, ఈ యుద్ధాన్ని నేనే గెలిపిస్తాను, ఈ యుద్ధం యెహోవాదే అంటున్నాడు. కానీ ఒక సత్యం చెప్పనా, జ్ఞాపకం చేస్తున్నానండి, చెప్పడం కాదు, జ్ఞాపకం చేస్తున్నాను మరలా, యుద్ధ భూమిలో నిలబడితేనే కదండి మరి ఎవరికైనా విజయము ఓటం అనేది ఉంటుంది. యుద్ధ భూమి నుండి పారిపోయి యుద్ధం యెహోవాదంటే మరి అక్కడ యుద్ధములో ఎవరికి విజయం ఇస్తాడు? శత్రువు ఎలాగా ఉన్నాడు యుద్ధ భూమిలో అంటే రెండు పార్టీలు ఉంటాయి కదండి యుద్ధం చేస్తున్నప్పుడు, మరి ఎవరికొకరికి ఓటమి ఎవరికొకరికి జయం. ఇక్కడ ఎవరు ఉన్నారు? మన శత్రువులు కాదు, లేకపోతే మనుషులు కాదు, కానీ సాతాను ఒక పక్కన ఉంటాడు, మనం ఒక పక్కన ఉంటాము. మనం యుద్ధ భూమిలో నిలబడాల్సిందే, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, మనం కేవలం నిలబడాలా. పారిపోతే విజయం అయితే దేవుడిదే, కానీ ఎవరికి ఇస్తాడు ఆ విజయం? సాతానైతే ఓడిపోతాడు. కాబట్టి మనం నిలబడి చూస్తే, ఊరికనే నిలబడి చూస్తే ఆ యుద్ధము గెలిపిస్తాడు మన వైపు నుండి, ఆ విజయాన్ని కూడా మనకే ఇస్తాడండి. అందుకే యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంత గొప్ప ధన్యత కలిగిన వారమండి. అసలు దేవుడి గురించి ఆలోచించుకుంటూ మరి ధ్యానిస్తూ బ్రతుకుతే మనకి సరిపోదా అండి ఈ బలము, ఈ శక్తి సరిపోదా? మొదట్లో చెప్పాను ఏంటంటే వాక్యము జీవమై వచ్చి ఉన్నది. ఆ వాక్యము జీవం అంటే ఎవరికి జీవం అండి? చాలామంది వాక్యం చెప్తుంటా ఉంటాము, ఆలోచిస్తాను, నేను కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ వాక్యము జీవమై వచ్చింది కరెక్టే, శరీరధారి అయి వచ్చాడు కరెక్టే. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు రూపంలో. అంటే వాక్యము యేసు ప్రభు రూపంలో అదే శరీరధారి, ఆయనే జీవముతో వచ్చి ఉన్నాడు. ఆయనే జీవం, ఆయనే వాక్యం, ఆయనే సమస్తం. ఇప్పుడు నేను నువ్వు వాక్యం పలుకుతుంటుండగా ఆ జీవం ఎక్కడికి వెళ్తుందండి? నాలోనికి మనలోనికి. అని స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ జీవము మనలో ప్రవహిస్తుంది. ఆ జీవం ఉన్న చోట మరణం ఉండదు, ఓటం ఉండదు, మరి విజయం మాత్రమే ఉంటుంది. అంటే మరలా చెప్తున్నాను, ఓటం వచ్చినంత మాత్రాన మనం ఓడిపోయిన వారము కాదు. దాని నుండి మనం నేర్చుకోబోతున్నాం, నేర్చుకుంటాము, పడిపోయినా కూడా తిరిగి లేస్తాము. అంతేకాని అక్కడితో మన జీవితం ఆగిపోదు, అక్కడితో మన నాశనం ఉండదండి. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి కావాల్సినది ఈ రోజు మనకి దేవుడు ఇస్తాడండి, రేపటికి కావాల్సింది రేపు దేవుడు చేస్తాడు. కానీ నువ్వు చింత యావత్తు, నీ జీవంతా యావత్తు దేవుని మీద పెట్టి నువ్వు నిలకడగా ఉండి ఊరికేనే నిలబడి దేవుని కార్యాలు చూస్తావా? ఈరోజు తీర్మానం తీసుకుంటావా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ గువ్వ వలె రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని అని చెప్పేసి నేను కూడా అలాగే అనుకున్నానండి. నిజం చెప్పాలంటే నా పరిచర్య కూడా ఒక్కొక్కసారి నేను అనుకున్న దర్శనం ప్రకారంగా జరగకపోతే, టీవీ పరిచర్య కాదండి, టీవీ పరిచర్య ఆయన చెప్పాడు, చేస్తున్నాను, ఎడతెగక నడుస్తూనే ఉంది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాను, ఎడతెగక ముందుకు సాగుతుంది. 6వ సంవత్సరంలో ముందుకు వెళ్ళిపోతానే ఉందండి. త్వరలో 7వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కానీ నేనేమంటున్నానంటే, నేను కోరుకున్న దర్శనం ఒకటి ఉందండి, నేను దేవుణ్ణి అడుగుతున్న ఒక దర్శనం ఉంది, పరిచర్యనే మళ్ళీ అది కూడా. మరి కానీ అదైతే ఆరంభమే అవ్వట్లేదు. ఆరంభించినా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ప్రభా ఇదేంటి ప్రభా, నాకు వద్దు అని చెప్పేసి చాలాసార్లు నేనేమనుకున్నాను, సార్ నాకు ఇక్కడ వద్దు ప్రభా, నేను ఇక్కడ ఉండను, ఇంకా ఈ ఛానల్కి ఎక్కడి నుండైనా వాక్యాలు ఇవ్వచ్చు కదా, ఎక్కడి నుండైనా నేను ఫోన్లో ప్రార్థన చేయొచ్చు కదా, నేను ఇక్కడ ఉండని ఎడలు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ప్రభా, నేను ఉండను ప్రభా ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో, నాకు ఉండాలనిపించట్లేదు, నీ దర్శనం ఇది కాకపోతే ఇంకో దర్శనం ఏదైనా ఉంటే చూపించు, కానీ నాకు ఇది ఇస్తలేవు కదా, నేను కూడా పోట్లాడి ఇలాగ రెక్కలు వస్తే ఎగిరిపోతే బాగుండు అనుకున్నాను. కానీ ఉన్న చోటనే నెమ్మదిస్తూ, ఉన్న చోటనే వాడుకుంటూ ఆయన చిత్తమైన పని అండి. నేనేదో
కల్పించుకోవాల్సిన చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇది చేయమంటే అంతే చేసి కూర్చో, ఈరోజు ఏమీ పని లేదంటే గమ్మున హ్యాపీగా వండుకొని తిని కూర్చో, అది కూడా దేవుని చిత్తమే అవుతుంది. ఒక్కొక్కసారి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నాయనా తండ్రి, నువ్వు మాకు ఇస్తున్న ఈ సంతోషకరమైన ఆనందకరమైన నాయనా తండ్రి, నిజమే మాకు నిజంగా రెక్కలు వచ్చైతే మేము ఎగరలేకపోతున్నామేమో, కానీ నువ్వు ఇచ్చిన వాక్యము ద్వారా అయ్యా, నువ్వు పలికిన మాటల ద్వారా మేము ఆనందంతో గంతలేస్తున్నాం అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆనందం నుండి, ఈ సంతోషం నుండి, ఈ విజయం నుండి మమ్మల్ని ఎవ్వరూ ఏ స్థితి ఏ పరిస్థితి కూడా దూరం చేయకుండా నిత్యము నీతో జీవించే భాగ్యాన్ని మా అందరికీ నీ వింటున్న ప్రతి బిడ్డకి నీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.